ముందుగా మీడియా మిత్రులకు మా తోటి మిత్రులు బుడగదంగాల మేమందరం మతాన్ని గౌరవిస్తాం, దేవుల్ని గౌరవిస్తాం. రాముడైనా కృష్ణుడైనా లేకపోతే ఇంకొకరైనా ఆంజనేయుడైనా ఎవరైనా గౌరవిస్తాం. ఎవరెవరి మతాలు అనేది వాళ్ళ ఇండివిజువల్కి. కానీ మతాల్ని మనుషులకు రుద్దడం ఏంది? నేను ఎల్లమ్మని నమ్ముతా. బుడగజంగాల ఆరాధన దైవమే ఈశ్వరుడు ఆంజనేయుడు. మరి వాళ్ళు హిందువులు కదా, నువ్వు కొట్టేటువంటి మనుషులు హిందువులు కదా, నువ్వు హిందువుల మీద ఎట్లా దాడి చేస్తావు? ఇలాంటి చేయడం వల్లనే హిందూ మతాన్ని ఆశించుకునేటట్టు అయిన దళితులు మీరు గుళ్ళోకి రానియకపోతే, మీరు ఇట్లా బట్టలిప్పి కొడితే, మీరు అంటరానితనం అంటుకుంటుంది మహిళ అంటేనే హిందూ మతాన్ని దళితులు ఆశించుకునేటట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు. మా తాతలు ఎల్లమ్మనే కొలిచిరు, మా తాతలు, మా ముత్తాతలు, మా నాయన, మా వాళ్ళు అందరూ హిందూ మతంలో బతుకుతున్నారు, దేవుళ్ళని కొలుస్తున్నారు. మీరై మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసి, మమ్మల్ని గుళ్ళోకి రానియకుండా ఇట్లా బట్టలిప్పి కొట్టేటట్టు చేసి, మీరే ఆ మతం మీద ఉన్నటువంటి దళితుల గౌరవాన్ని మీరే కించపరిచేలా చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సిఐ గారితో మాట్లాడినా, ఎస్ఐ గారితో మాట్లాడినా కేసులు చేసినామని చెప్పారు. ఏ అయితే సెక్షన్లు వర్తించాలో అవన్నీ చేసినామని చెప్పారు. చేయడమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేసినాం. వాళ్ళ కొరకే గాలిస్తున్నాం. ఎక్కడ ఉన్నా పట్టుకొని కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. తక్షణమే ఆ పని చేయాలి. లేదంటే కొడగంటి నరసింహ ఆధ్వర్యంలో బుడగజంగాల కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ అన్న నాయకత్వంలో ఎప్పుడు పిలిపించినా అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ దోషులకు, ఆ గుండాలకు శిక్ష పడేలా కంపల్సరీ అక్కడనే ఆ పోలీస్ స్టేషన్ ముందనే ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమాజంలో, హిందువు అనే సమాజంలో హిందువునే బడలిప్పి కొట్టిన తర్వాత మతానికి గౌరవం పెరుగుతుందా, మతానికి గౌరవం తగ్గుతుందా? చేసిన ముస్లిం కాదు కదా, మరి నీకెక్కడి రైట్ ఇచ్చింది? అంటే రామరాజ్యం మీద మీరు దళితుల్ని ఊచకోత వచ్చి బడలిప్పి చేయమని కొట్టామని చెప్పినా రామరాజ్యం పేరు మీద? ఖబర్దార్. నేను మొన్ననే ఎస్ఐ తోట మాట్లాడినా, నిన్న ఎస్ఐ తోట మాట్లాడినా, అక్కడ ఉన్న సర్పంచ్ తోట మాట్లాడినా, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో 10 మందితో, కార్యదర్శితో సహా నేను 10 మందితో మాట్లాడినా. కంపల్సరీ ఏవైతే అట్రాసిటీ కేసుకు వర్తించి ఏవైతే సెక్షన్లు వర్తిస్తావో ఇట్లా ఊరేగింపు చేస్తూ అనాగరిక సమాజం చేసినట్టు చేస్తారేంది మీరు? ఇప్పుడిప్పుడే సమాజంలో అసమానత లేనటువంటి సమాజంలో సమానత్వం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మతం మీద ఇప్పుడిప్పుడే గౌరవం పెరుగుతుంది. దాన్ని ఇంకా కాపాడుకొని దళితులు మీరు చేర తీసుకోవాలి. కానీ దళితుల్ని ఊరేగించి కొట్టడం ఏందబ్బా? ఇదేనా మీకు నేర్పించింది? ఇదేనా మీకు రాముడు చెప్పింది? ఇదేనా మీకు హిందూ మతం చెప్పింది? తెలివి ఉందా మీకు ఇంతకు? మీరు అరాచకంగా మృగాలు లేక దళితుల్ని నడి రోడ్డు మీద తీసుకుపోయి కొడతామంటే మిమ్మల్ని ఏం చేయాలో చట్ట ప్రకారం ఆ శిక్ష విధించే వరకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా వాళ్ళకు ఉరి శిక్ష పడేలా చర్య తీసుకోవాలి. సమితి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులకు సమాచారం, నిన్న రోజున సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో అక్కడ గ్రామంలో బుడగదంగాల వ్యక్తి దళితుడు, మతిస్థిమితం లేని అబ్బాయి, దాదాపు అక్కడ 100 కుటుంబాలు, 250 జనాభా కలిగిన గూడెం బుడగదంగాల కాలనీ. ఆ కాలనీలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే గతంలో బుడగదంగాలే నిర్మాణం చేసుకున్నారు. వాస్తవంగా గ్రామ దేవతలు ఎల్లమ్మ కానీ, పోషమ్మ కానీ, మషమ్మ కానీ, జమ్మలమ్మ కానీ, ఈదమ్మ కానీ, ముత్యాలమ్మ తల్లి కానీ, ఆంజనేయ స్వామి కానీ, శివుడు, రాముడు ఇలాంటి దేవతలకు మొట్టమొదట స్థిరంగా గతంలో మరి మా ఒక బుడగదంగాలు ఎక్కువ ఇష్టపడే దేవుడు. అలాంటి ఆంజనేయ స్వామి నిర్మాణం చేసుకున్న మా కాలనీలో, బుడగదంగాల కాలనీలో ఆ బాబుకు మతిస్థిమితం లేదనేది అక్కడ ఉన్న కాలనీ వాసులకు, గ్రామంలో చాలా మంది తెలుసు. మళ్ళీ ఆ బాబు ఆంజనేయ స్వామి గుడిపోయిందని చెప్పి పక్క గ్రామం నుంచి, కుమారవెల్లి నుంచి వచ్చిన కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు ఈ అబ్బాయి మళ్ళీ ఆ గుళ్ళైపోయిందని చెప్పి నెపంతో అతన్ని విచ్చలవిడిగా చితకబాది నడి రోడ్డు మీద వ్యవస్థితంగా కొట్టి మరి వస్త్రాలు లేకుండా అబ్బాయి పైంటూ అంగి ఇడిపించి నగ్నంగా ప్రదర్శన చేయడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్లకు, ఈ బీజేపీ ప్రభుత్వం లోపల మరి వీళ్ళంతా మత కళలు పెట్టి ఉత్తరప్రదేశ్, యూపీలో అక్కడ ఉన్న యోగి ప్రభుత్వంలో ఏ రకంగా దళిత మీద దాడి జరుగుతుందో, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా సిద్దిపేట జిల్లాలో
మరి ఈ రకంగా చేర్యాల పక్కన జరుగుతున్నటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. మళ్ళీ అక్కడ జరుగుతున్న అబ్బాయి మతిస్థిమితం లేని బాబుని ఈ రకంగా వాళ్ళు దారుణంగా కొట్టి మళ్ళీ వాళ్ళ తల్లి ఉండడానికి ఇల్లు లేకపోతే కమిటీలో బుడదంగల కమిటీలో వాళ్ళు తలదాచుకుంటారు. తల్లి చేత మళ్ళీ మా బుడదంగల కుల పెద్దల మీదనే కంప్లైంట్ ఇప్పించడం ఎంత దారుణమైన విషయం అని చెప్పి మేము ఒకసారి ఖండిస్తున్నాం. అక్కడ ఉన్న ఉదయం నేను 9 గంటలకు అక్కడ ఉన్న కొమరయ్య అని సర్పంచ్ గారు, ఊరి సర్పంచ్ గారితో మాట్లాడితే, సార్ వాళ్ళు చేసేది చాలా దుర్మార్గమైన విషయం, మరి దీని మీద మేము ఖండిస్తామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, మతతత్వం కులతత్వం తోటి దళితులని అణచివేత గురి చేస్తున్నారు. గుడికి రాకుండా బడికి రాకుండా మొదట మళ్ళీ ఏ రకంగా నవాబులు ప్రజాపాలన లేకుండా ఇదివరకు జరిగిన రాజుల పరిపాలన ఏ రకంగా చేసినారు, ఆ రకంగా ఇప్పుడు నరేంద్ర మోడీ పాలనలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ పోయినాడుక మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పి చాలా వరకు ఈ బజరంగ దళం అని చెప్పి ఎక్కడ పోయినాడుక ఈ హిందుత్వం పేరు మీద కులతత్వం మతతత్వం మీద ఇక్కడ ఉండే ఏదైతే దళితులు ఉందో దళితులను గుడికి రాకుండా చాలా వరకు అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే ఖండిస్తున్నాం. ఈ రోజు మతం తత్వం ఈ రోజు పుట్టింది కాదు, వేల సంవత్సరాల నుంచి మేము కూడా ఈ హిందుత్వంతో నడిచిన వాళ్ళమే. మరి మేమేమి ఏరే బాడ నుంచి వచ్చిన కాదు. ఈ దేశంలో మరి మాకు కూడా స్వేచ్ఛ స్వతంత్రం అన్ని రకాల ఉంది. కాబట్టి మీరు ఈ జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చెప్తే ఆ నినాదం శ్రీరాముడు బట్టలిప్పి రోడ్ల మీద తిరగమని చెప్పిండా మీకు? మరి మీకుండే నైతిక విలువలు ఇవేనా? ఒక బాబుని మతిస్థిమితం లేని వారి బట్టలిప్పి జై శ్రీరామ్ అని కూడా నినాదాలు చేస్తున్నారంటే శ్రీరామునికి బట్టలిప్పి ప్రదర్శన చేయమని చెప్పి రాముడు మీకు చెప్పిండు అని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఒకటి బజరంగ దళం వాళ్ళకు కానీ ఇలాంటి ప్రయత్నాలు మీరు చేస్తుంటే వాళ్ళకు సమ్మితమేనా అంటే ఇవి చూసుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి చేయమని చెప్పి మీకు ఉసుగొలిపారు వాళ్ళు. మీరు ఎవరని ఖండిస్తున్నాం? అసలు మీకు ఏ నైతిక విలువతో మీరు అలా బాబు మీద అలాంటి పని చేస్తున్నారు? మీకు నేర్పించుకునే విద్యలు ఇవా? మీరు నేర్చుకునే విద్య ఇదా? దాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆ బాబు మీద దాడి చేసినారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్లకు నాన్ బెయిలబుల్ కేసు చేసి వాళ్ళు రిమాండ్ పోయేంత వరకు వాళ్ళు వదిలిపెట్టే ముచ్చట్లేదు. దీని మీద కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్ని కూడా మళ్ళీ వాళ్ళు రిమాండ్ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. మళ్ళీ అక్కడ డిఎస్పీ గారు కానీ ఏసీపీ గారు కానీ అక్కడ మేము మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. మనం అక్కడ ఉన్న సిఐ గారితో మాట్లాడినాం, ఎస్ఐ గారితో మన బాలరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ మాకు పెట్టాలి, చూడాలని చెప్పినాము. ఒకవేళ ఎలాంటి దాంట్లో మార్పు వచ్చినా నాన్ బెయిలబుల్ కేసులు లేకుండా బెయిలబుల్ కేసులు చేస్తే దీని మీద మళ్ళీ వాళ్ళకి అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యేంత వరకు మేము అక్కడ చేర్యాల లోపల పెద్ద ఎత్తున రాస్తారోకో అంబేద్కర్ చౌరస్తాలో కూడల్లో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కూడా కూనుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. మనమంతా మనిషిని మనిషిగా గౌరవించుకోవాలి, మనిషిగా చూడాలి. మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది. ఈ మతాలను అడ్డం పెట్టుకొని కులాలను విభజించి పరిపాలించే దాని మీద మేము ఖండిస్తున్నాం. ఇది బహుజన రాజ్యం రావాలి ఈ దేశంలో, బహుజనులు ఈ దేశాన్ని అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ మతతత్వంతో బ్రాహ్మణిజంతో ఇవన్నీ నడుస్తుంది. కాబట్టి ఇది అవసరం వచ్చింది కూగటేళ్లతోటి మీ సామ్రాజ్యాన్ని కూలగొట్టే పరిస్థితులు మీ అంతా మీరు చేసుకుంటారు. కాబట్టి ఖబర్దార్ బీజేపీ ముసుగుతోటి అడ్డం పెట్టుకొని దళిత సంఘాల మీద దళిత కులాల మీద దాడి చేస్తే ఇక నుంచి అయినా మీ ఒక ఆర్డర్ చెల్లవని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా దీన్ని అందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏ సందర్భం వచ్చినా కూడా అన్ని సంఘాల వాళ్ళు కలిసికట్ట వచ్చి దీన్ని ముక్తకరణంతో ఖండిస్తారని చెప్పి కోరుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళకి శిక్ష పడతాము మా పోరాటం వాదని చెప్పి కోరుతున్నాం. జై భీమ్, జై బుడగదంగాల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఈ దేశం బహుజన రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. జై భీమ్. ఒక వారం రోజు కిందట వేచేరి అనే గ్రామంలో అజయ్ అనే ఒక బుడగజంగాల అబ్బాయి మీద అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు దాడి చేయడం జరిగింది. అసలు మనం మూలాలోకి వెళ్తే వారం రోజుల కిందట ఒక అజయ్ అనే బాబు, మతి సీమితం లేనటువంటి బాబు అక్కడ ఉండి తాగి ఏదో గుళ్ళో పోయి ఆ కాలనీ ఉన్నటువంటి గుళ్ళో పోయి విధ్వంసం చేసిండనే ఒక చాకు చూపిస్తే అక్కడ ఉన్న బుడగజంగాల నాయకులే ఆ ప్లాన్ మీద కాంప్లైంట్ చేయడం జరిగింది. కాంప్లైంట్ చేసి ఎస్ఐ గారికి చెప్తే 2 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొమరేలు అనే ఒక టౌన్ దగ్గర ఉన్నటువంటి రేచరేని గ్రామానికి దగ్గర ఉన్నటువంటి కొమరేలు అనే టౌన్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ పనిచేస్తున్నటువంటి గుండాలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లని నగ్నంగా తాళ్ళతోడ కట్టి ఊరేగిస్తూ వివస్థత చేసి ఆ పిల్లని కొట్టడం జరిగింది.
ఇది అనాగరిక సమాజం చేస్తున్నటువంటి దుష్పర్యమైనటువంటి చర్య. ఈ సమాజంలోని హిందువులమని చెప్పుకున్నటువంటి మీరు సహనం ఉండాలి కదా. రాముడు అందరివాడా లేకపోతే మీ ఒక్కరివాడా? అంటే మృగజంగాలకు రాముడు అవసరం లేదా? దళితులకు రాముడు అవసరం లేదా? రామతత్వం అనేది శాంతి తత్వం అంటారు, మీరే చెప్తారు. అందరి మేలుకొరి తత్వం అంటారు. మరి ఒక మృగజంగాల అబ్బాయిని నగ్నంగా ఊరేగింప చేయమని జై శ్రీరామ్ అని చెప్పి శ్రీరాముడు చెప్పిండ మీకు? ఇప్పటికే దళితులు హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షతకు వాళ్ళు ఇంకా కోలుకోలేకపోతున్నారు. వేల సంవత్సరాలుగా దళితుల మీద చూపినటువంటి ఏదైతే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు కూడా దళితులు చేరుకోలేకపోతున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ఘటనను నిజంగా తప్పు చేస్తే ఆ ప్లాన్ అజయ్ అనే ప్లాన్ తీసుకుపోయి చట్ట ప్రకారం శిక్షించాలి. కానీ మీరు ఆ ప్లాన్ బట్టలు ఇవ్వగొట్టి ఇదేమన్నా ఉత్తరప్రదేశ్ వేరే రాష్ట్రం కాదు కదా, ఈ రాష్ట్రంలో పుట్టిండు. ఆ ప్లాన్ హిందువే కదా. హిందువులనే నీవే హిందువుగా అవమానించి కొడుతున్నావు. ఎక్కడ ఉంటుంది గౌరవం కులంలో? బుడగదంగాల సాధనై సాధిస్తాము. దుండగులకు శిక్ష పడేంత వరకు పోరాటం. దుండగులకు శిక్ష పడేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, దళిత సంఘాల ఐక్యత. జై భీమ్.